కల్కి 2898 AD. ఎవరికైనా ఐడియా ఉందా కల్కి అంటే ఏంటి అనేది? చూద్దాం. మన హిందూ పురాణాల ప్రకారం, గరుడు పురాణాల ప్రకారం మనకి 4 యుగాలు ఉంటాయి. త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, సత్యయుగం. ప్రస్తుతానికి మనకి కలియుగం నడుస్తుంది. మనకి కలియుగం 4,32,000 సంవత్సరాలు ఉంటుందంట. ప్రస్తుతానికి 5,000 సంవత్సరాలు మాత్రమే అయ్యాయి. ఇంకా చాలా లక్షల సంవత్సరాలు గడవాలి మనకి. మనం ఈ కల్కి సినిమా గురించి మాట్లాడుకునే ముందు అసలు బేసిక్గా కల్కి అంటే ఎవరు, హిందూ పురాణాలు ఏం చెప్తున్నాయి, సినిమాకి పురాణాలకి ఏమైనా లింక్ పెట్టారా డైరెక్టర్, ఒక్క నిమిషం అది చూద్దాం. మన హిందూ మైథాలజీ ప్రకారం కల్కి ఎవరంటే విష్ణుమూర్తి గారి 10వ అవతారం. కలియుగంలో కల్కిగా జన్మించి సత్యయుగానికి వెళ్ళే ముందు చెడ్డవాళ్ళని, పాపాత్ముల్ని అందరినీ చంపుతారని విష్ణు పురాణంలో కూడా రాసింది. మీరు ఈ కల్కి గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే విష్ణు పురాణ ప్రకారం ఉంటుంది. ఏంటి 2026లో కల్కి పుడతారని. అది కూడా ఎక్కడంటే శంబాల అనే ప్లేస్లో. మీరు ఎవరైనా వినే ఉంటారు శంబాల అనే ప్లేస్. మళ్ళీ టాపిక్ అంతా వేరేగా డైవర్ట్ అవుతుంది శంబాల గురించి మాట్లాడితే. గూగుల్లోకి వెళ్ళి శంబాల అనే ప్లేస్ని కొట్టండి. సో కల్కి గురించి, శంబాల ఒక ప్లేస్ గురించి, దాని ప్రాముఖ్యత గురించి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంకా హిందూ పురాణాల ప్రకారం అశ్వత్థామ ఇప్పటికీ బతికున్నాడని చెప్పేసి అంటూ ఉంటారు. 8 మంది చిరంజీవుల్లో అశ్వత్థామ కూడా ఒకరున్నారు. ఫ్రెండ్స్, కల్కి ప్రాజెక్ట్ గురించి నేను గూగుల్ చేస్తున్నప్పుడు నాకు ఇంట్రెస్టింగ్గా ఒక వెబ్సైట్ అయితే దొరికింది. theageofkalki.com అని. అక్కర్లేదు, ageofkalki.com అని కొట్టండి. అది ద లాస్ట్ అవతార్ అని ఉంటుంది, ద ఏజ్ ఆఫ్ కల్కి గురించి. సో అందులో ఒక ఆథర్ ఒక బుక్ రాశారు, ఒక నవల్ రాశారు బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్. నాకు తెలిసి మీరు గ్లిమ్స్ చూసిన తర్వాత సినిమాకి సంబంధించి ఏ డౌట్లు కావాలని ఖచ్చితంగా ఇందులో ఉంటాయి. ఇందులో క్యారెక్టర్స్ రాశారు, యూనివర్స్ రాశారు. మన గ్లిమ్స్కి సంబంధించి చాలా వరకు దగ్గర పోలికలు ఉన్నాయి. ఇందులో ఖచ్చితంగా ఒకసారి చదవండి, ఖచ్చితంగా మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ బుక్ రాసిన ఆథర్ కూడా అతను హాలీవుడ్లో ఈ సూపర్ హీరోస్ మూవీస్ చూసి చాలా టైర్డ్ అయిపోయారంట. ద లాస్ట్ అవతార్ ఏజ్ ఆఫ్ కల్కి తను 8 years రీసెర్చ్ చేసి రాశారంట, చాలా ఇష్టంగా రాశారంట. నా ఒపీనియన్ ఏంటంటే, ఒక డైరెక్టరు మూవీ తీయాలన్నా ఫ్యాక్ట్స్ చూసుకొని రీసెర్చ్ చేసుకొని మూవీ తీస్తాడు. అలాగే ఒక ఆథర్ కూడా బుక్ రాయాలన్నా, నవల్ రాయాలన్నా రీసెర్చ్ చేసి ఖచ్చితంగా చేస్తారు. సో ఈ రీసెర్చ్ చేసే ప్రాసెస్లో డెఫినెట్లీ చాలా వరకు మనకి మ్యాచ్ అయ్యే ఫ్రీక్వెన్సీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్లీ మూవీ ఇంట్రెస్టింగ్గా ఉండాలి అనుకుంటే ఈ వెబ్సైట్ చూడడం కానీ, వెబ్సైట్లో బుక్ ఉంటే బుక్ ఆర్డర్ అంటే బుక్ ఆర్డర్ చేసుకోవడం కానీ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది బేసిక్గా. చెప్పాను కదా, ఈ వెబ్సైట్లో చూడండి, ఇక్కడ యూనివర్స్ అని ఉంది. ఆ యూనివర్స్ కింద ద రుద్రాస్, ఆ రుద్రాస్ కింద ద ఇన్విజిబుల్ హ్యాండ్, ద ఇన్విజిబుల్ హ్యాండ్ కింద ద వైట్ నైట్స్, ద వైట్ నైట్స్ కింద స్క్రిప్చర్ ఆఫ్ గాడ్స్. ఇది ఒక వరల్డ్ క్రియేట్ చేశారు ఈ నవల్లో. అయితే ఈ బుక్లో రాసిన ఆ యూనివర్స్కి లేదా మన ప్రాజెక్ట్కి కల్కికి ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా అంటే మనం ఖచ్చితంగా చూసుకొని మ్యాచ్ చేసుకోవచ్చు. అందులో ఫ్యూ మ్యాచెస్ నేను చెప్తాను. ఇది ఇక్కడ లెఫ్ట్లో చూసారా, ఫ్రమ్ స్క్రాచ్ ఎపిసోడ్ 2 అని అసెంబ్లింగ్ ద రైడర్స్ అని ప్రాజెక్ట్కే వాళ్ళు ఒక 5 months బ్యాక్ ఒక వీడియో వదిలారు. సో ఆ రైడర్స్ని ఇక్కడ ఈ రుద్రాస్త్రం మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే పోస్టర్లో ఒక హ్యాండ్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్ని ఇక్కడ ద ఇన్విజిబుల్ హ్యాండ్తో మనం మ్యాచ్ చేసుకోవచ్చు. సో గ్లిమ్స్లో ఈ మనుషులు చూసారు కదా, ఈ గ్యాంగ్ని వైట్ డ్రెస్సులతో, వైట్ వెపన్స్తో ఉన్నారు. వాళ్ళని ద వైట్ నైట్స్తో మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఇంకా మిగిలింది ద స్క్రిప్చర్ ఆఫ్ గాడ్స్. వీళ్ళని మనం ఈ గ్యాంగ్తో మనం ఈ కామన్ పీపుల్ అనుకుంటా. వీళ్ళు ఈ కామన్ పీపుల్కి కోపం వచ్చి లాస్ట్లో వీళ్ళు కూడా వారియర్స్గా మారతారని నాకు అనిపిస్తుంది గ్లిమ్స్లో చూస్తే. సో వీళ్ళు స్క్రిప్చర్ ఆఫ్ గాడ్స్గా మనం అనుకోవచ్చు. ఇదంతా కూడా ట్రూ అని నేను అనుకోను, జస్ట్ మై గెస్ అంతే. గ్లిమ్స్, పోస్టర్స్ అన్నీ చూసి, అలాగే ఈ వెబ్సైట్లో ఉన్న క్యారెక్టర్స్ చూసి అవి ఇవి ఒకటే అయి ఉండొచ్చు అని చిన్న గెస్ అంతే. అండ్ దిస్ ఈజ్ మై వ్యూ ఆన్ దిస్ కల్కి గ్లిమ్స్. ఏదేమైనా సరే స్టాండర్డ్స్ పెంచుకొని ఇండియన్ సినిమా బౌండరీస్ దాటుతున్నాయి. సో హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ గైస్.